మేడిగడ్డ ఒకసారి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? నిన్న రాత్రి చాలా లేట్ అయింది కాబట్టి కొద్దిమంది అడిగారు, ఇంతకు సార్ ఏం చెప్పారు, కుంగింది చూసాం కానీ నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ళకి ఏమైనా ప్రమాదమా? సరే, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ కుంగింది కానీ అన్నారం సుందిళ్ళ కుంగలేదు. అవి కూడా కుంగడం లేకపోతే ఏమైనా కొట్టుకుపోవడం ఏమైనా జరుగుతుందా? ఇంతవరకు మీరు ఏం విన్నారంటే నా దగ్గర నుంచిను మేడిగడ్డ బ్యారేజీ కుంగటానికి ప్రధాన కారణం సూపర్క్రిటికల్ ఫ్లో గేట్ బాగా క్లోజ్ చేసి చిన్న ఓపెనింగ్ పెట్టినప్పుడు, క్లోజ్ చేసిన గేట్ ఎత్తుతున్నప్పుడు చిన్న ఓపెనింగ్ నుంచే పెద్ద ఓపెనింగ్కి వెళ్తాం. సో చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఓపెనింగ్లు క్రాక్ ఓపెనింగ్ అని కూడా అంటాం. బికాజ్ ఒక కాంక్రీట్ బాల్లో క్రాక్స్ సన్నగా చక్కగా మొదట్లో ఫార్మ్ అవుతాయి కాబట్టి ఫెయిల్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ కూడా ఆ ఓపెనింగ్ థిన్గా స్మాల్ బిట్తో ఉంటే దాన్ని క్రాక్తో కంపేర్ చేశారు ఊరికే పొయిటిక్గా. దాన్ని క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ అంటాం. సో క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్తోనే లిఫ్ట్ చేస్తున్నప్పుడు హయ్యర్ ఓపెనింగ్స్కి వెళ్తాం. పూర్తిగా క్లోజ్ అయిన గేట్ని సమ్మర్ సీజన్ తర్వాత గేటు పూర్తిగా క్లోజ్ అయినప్పుడు సమ్మర్ సీజన్లో సేవ్ చేయటానికి వాటరు లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్లడ్ సీజన్ వచ్చినప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్లో లిఫ్ట్ చేస్తాం. హై ఫ్లడ్లో కంప్లీట్గా లిఫ్ట్ చేస్తాం. బికాజ్ ఫ్లడ్ వార్నింగ్ సిగ్నల్ మనకు వస్తుంది కాబట్టి. సో గేటు లిఫ్ట్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ పొజిషన్ నుంచి చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న ఓపెనింగ్ ఉన్నప్పుడు పాండ్ లెవెల్ దగ్గర వాటర్ ఉంటే హెడ్ చాలా ఉంటుంది. ఆ హై హెడ్తో వెలాసిటీతో లార్జ్ వెలాసిటీతో అది గ్లేసెస్ మీదకి, ఆ స్లోపింగ్ ఫ్లోర్ మీదకి వస్తుంది. అక్కడి నుంచి ఏప్రాన్ మీదుగా రివర్ బెడ్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను దాన్ని. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ ఉంది. సూపర్క్రిటికల్ ఫ్లో, లార్జ్ వెలాసిటీ ఫ్లో గ్లేసిస్ మీద వచ్చింది. అది ఏప్రాన్ మీదకి వచ్చి ఏప్రాన్ మీద స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి, ఎఫెక్టివ్ స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి. అప్పుడు అది సబ్ క్రిటికల్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. ఎఫెక్టివ్ అయితే స్టిల్లింగ్ బేసిన్, లో వెలాసిటీ ఫ్లో రివర్ బెడ్ మీదకి వస్తుంది. కానీ స్టిల్లింగ్ బేసిన్ కనుక ఎఫెక్టివ్గా ఉండకపోతే స్టిల్లింగ్ బేసిన్నే ఎనర్జీ డిసిపేటర్ అని కూడా అంటారు. ఆ ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్గా డిజైన్ చేయకుండా ఉంటే, ప్రాపర్ డిజైన్ అంటే ఏమిటి ఈ కేసులో? హై వెలాసిటీ సూపర్క్రిటికల్ ఫ్లో విచ్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10 meters per second, 12 meters per second, 14, 15 meters per second. Such flows do not occur in mild slope rivers, in plain lands. Godavari, we are talking about ఎక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర గోదావరి ఎలా ఉందంటే మైల్డ్ స్లోప్ రివర్ బెడ్ మీద వెళ్తుంది. అక్కడ న్యాచురల్ ఫ్లో, ఫ్లడ్ ఫ్లో కాకపోతే వెలాసిటీ విల్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 3 meters per second, 4 meters per second. వాళ్ళ కంటే ఎక్కువ ఉండదు న్యాచురల్ రివర్ ఫ్లో. ఆ విధంగా ఆ క్రాస్ సెక్షన్ అంతా డెవలప్ అయింది.
శాండీ రివర్ బెడ్తో. ఎప్పుడైతే వెలాసిటీ పెరుగుతుందో న్యాచురల్ రివర్లో, ఎప్పుడు పెరుగుతుంది? ఫ్లడ్ పీరియడ్లో. సివియర్ ఫ్లడ్స్ మనం చూస్తూ ఉంటాం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో. క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు, తుఫానుల్లో సివియర్ ఫ్లడ్స్ ఉంటాయి. ఆ గట్టు మీద నుంచుంటే మన గోదావరి గట్టు మీద బ్రహ్మాండమైన హోర్ద ఆ ప్రవాహం వెళ్తూ ఉంటాయి. దాంట్లో చచ్చిపోయిన క్యాటిల్ కూడా చూస్తూ ఉంటాం. కొట్టుకుపోయిన హౌసెస్, పాకలు అవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ బ్యాంక్ మీద నుంచున్న మనకు కూడా భయంగా ఉంటుంది. ఒక్కసారి ఆ కాళేశ్వరం చూపిస్తారా సార్ డయాగ్రామ్? కాళేశ్వరం సంబంధించిన డయాగ్రామ్. ఎస్ సార్. సో ఇప్పుడు దీనిలో ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి ఎంత % రిస్క్ ఉంటుంది? కన్నెపల్లి మేడిగడ్డ అయితే గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. లిఫ్ట్ చేస్తే ఎంత % రిస్క్? 50-50యా, 30-70యా? అసలు రిస్క్ అంటేనే అన్సర్టనిటీ గురించి చెప్పేదే రిస్క్. అన్సర్టనిటీని ఎంత % ఉంటుంది అని అలా చెప్పలేము. 3% ఉంటుంది అని చెప్పామనుకోండి, లెటెస్ట్, అది సర్టనిటీ అన్నమాట. రిస్క్ అనే వర్డ్లోనే అన్సర్టనిటీ అనే మాట ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ రిస్క్కి ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు ఆ రిస్క్ వస్తూ ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ది రిస్క్. చాలా ప్రమాదం, ఎన్నో రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటివనే జరిగేది. ఇంటెన్సిటీ ఆఫ్ ది డ్యామేజ్ కాజ్డ్ బై ది రిస్క్. సో ఈ రెండు మనం ఫ్రీక్వెంట్గా స్టడీ చేస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే NDSA మనకి ఏం రెగ్యులేషన్ ఇచ్చింది? గేట్స్ కంప్లీట్గా ఈ 3 బ్యారేజ్లోనే ఓపెన్గా ఉంచాలి. ఎందుకు? ఇప్పటికే డ్యామేజ్ ఉంది కాబట్టి 3 బ్యారేజీల్లోనూ. ఏమాత్రం గేట్స్ కనుక క్లోజ్ చేస్తే, రివర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ తీసుకొస్తే, అప్పుడు రివరు ఇంకా ఫర్దర్గా రియాక్ట్ చేసి ఈ డ్యామేజ్ ఇంకా ఫర్దర్ అవుతుందా? డ్యామేజ్ రెక్టిఫై చేసేంత వరకు, రీహాబిలిటేట్ చేసేంత వరకు ఈ 3 స్ట్రక్చర్స్ని మీరు గేట్స్ కంప్లీట్గా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసే పొజిషన్లో ఉంచండి దాన్ని అని మనకు ఒక కాషన్ ఇచ్చారు, ఒక రికమెండేషన్ ఇచ్చారు. తప్పదు, అది వాళ్ళు ఇచ్చింది చాలా మీనింగ్ఫుల్ రికమెండేషనే. నార్మల్ పరిస్థితుల్లో తప్పకుండా రికమెండేషన్ ఫాలో అవ్వాల్సిందే. బట్ ఇప్పుడు అబ్నార్మల్ పరిస్థితి వచ్చింది. కనివిని ఎల్ నీనో ఎఫెక్ట్ వలన మనం ఇంతకాలం అనుభవిస్తున్నది ఏమిటి? జూన్లో కూడా బాగా రెయిన్ఫాల్ పడుతున్నాయి. అసలు రెయిన్ఫాల్ మేలోనే పట్టం బిగినైంది 3-4 ఏళ్ల నుంచి. జూన్లో తప్పకుండా మాన్సూన్ రెయిన్ఫాల్ బిగిన్ అవుతుంది. జూలైలో కూడా రెయిన్ఫాల్, హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. ఆగస్టులో కూడా హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. అది మనకు తెలిసిన విషయం, అనుభవిస్తున్న విషయం. బట్ ఉన్నట్టుండి ఈ ఏడాది ఏమైంది? 3-4 ఏళ్ల తర్వాత ఎల్ నీనో ఎఫెక్ట్ వలన, పైగా ఇది సుపీరియర్ ఎల్ నీనో, మామూలు ఎల్ నీనో ఎఫెక్ట్ కాదు. ఇంతవరకు ప్రాక్టికల్గా రెయినే లేదు. జూలై ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ది జూలై మంత్ ఈజ్ ఓవర్. ఇంకా న్యూస్ పేపర్ మన ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి? న్యూస్ పేపర్స్లో మనం ఏం చూస్తున్నాం? ఆ ప్రిడిక్షన్స్ అక్టోబర్ వరకు కూడా రెయినే పడదేమో, రెయిన్ పడదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్టోబర్ వరకు రెయిన్ పడకపోతే ఎలాగో అగ్రికల్చరల్ యాక్టివిటీ బాగా సఫర్ అవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, రైతులు
చాలా భేద స్థితిలోకి వస్తారు. వాళ్ళు ఫుడ్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ మన అందరి మీద ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది. తీవ్ర కరువు పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం రిస్క్ తీసుకోవటం అవసరం అవుతుందేమో. అంటే ఏమిటి రిస్క్ తీసుకోవటం? వాళ్ళు ఏమిచ్చారు? NDSA రికమెండేషన్ ఏమిటి? మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర 3 చోట్ల కూడా గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉండాలి, కంప్లీట్గా ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం చూసాం 3 చోట్ల ఫెయిల్యూర్ అయింది. సివియర్ ఫెయిల్యూర్ ఏమో మేడిగడ్డ దగ్గర ఉంది. అందువల్ల 3 చోట్ల అలా గేట్స్ ఎత్తే ఉంచండి. ఉంటే ఏమో ఫర్దర్ ఫెయిల్యూర్ రాకుండా ఉంటే దాన్ని రెమిడియేట్ చేయటం, రీహాబిలిటేట్ చేయటం ఈజీ అవుతుంది. ఫర్దర్గా ఫెయిల్యూర్స్ వస్తే ఇంకా కష్టం అవుతుంది ఆ రిపేర్లు చేసి మామూలు స్థితికి తీసుకురావటం అని ఒక కాషస్ రికమెండేషన్ ఇచ్చారు మనకు. ఈ పరిస్థితులు చూద్దాం. ఎల్ నీనో వలన తీవ్ర కరువు పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. బిగిన్ అయింది అప్పుడే. అందుకని ఒకవేళ ప్రాణహిత రివర్లోంచి గోదావరిలోకి, ప్రాణహిత క్యాచ్మెంట్ జనరల్గా మనం ఏం చూస్తున్నామంటే చాలా పెద్ద క్యాచ్మెంటు. గోదావరిలో 1/3 ఆఫ్ ది క్యాచ్మెంట్, టోటల్ గోదావరి క్యాచ్మెంట్లో 1/3 ప్రాణహితనే. ప్రాణహిత చాలా పెద్ద రివరు, పైగా అదంతా అడవులు, ఫారెస్ట్ ఏరియా. అందుకని ప్రాజెక్టులు అవి కట్టడం వీలు కాదు. సో అక్కడ కొత్తగా స్ట్రక్చర్స్ వచ్చి వాటర్ని ఇంపౌండ్ చేయవు. కాబట్టి ప్రాణహిత రివర్లో బాగా ఫ్లోస్ వచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. సో అది ఒక సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ తెలంగాణ. అలాంటి పరిస్థితులు గనక వస్తే అంటే ఏమిటి? ప్రాణహితలో బాగా వాటర్ ఉండి అది గోదావరిలోకి వస్తుంది. అప్పుడు మేడిగడ్డ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉంటుందంటే న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే, గేట్స్ ఓపెన్గా ఉండగా న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే. మినిమం డ్రాడౌన్ లెవెల్ దేనికి? పంపులకి. పంపుల ఇంటేక్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉంటాయి. కన్నెపల్లి పవర్ హౌస్ దగ్గర, పంప్ హౌస్ దగ్గర ఆ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క ఇంటేక్ పంప్స్ ఒక ఇంటేక్ పాయింట్స్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉండాలి. అక్కడి నుంచి వార్టెక్స్ కనుక ఫార్మ్ చేస్తే ఆ వార్టెక్స్ కిందకి వెళ్ళి ఎయిర్ని తీసుకెళ్ళకూడదు. అందుకని కొంచెం డెప్త్ ఆఫ్ వాటర్ అబౌవ్ ది ఇంటేక్ ఉండాలి. అందుకనే ఇంజనీర్లు దాన్ని ప్రిస్క్రైబ్ చేసి MDDL అని అన్నారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. అక్కడ మీరు పెడితే వార్టెక్స్ ఫార్మ్ అయినా కూడా ఆ ఎయిర్ పంపు యొక్క సక్షన్ పైపులోకి వెళ్ళదు. వెళితే ఏమవుతుంది? దానివల్ల మనకు ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుంది. కంప్లీట్గా వాటర్ ఆక్యుపై చేయవలసింది పోయి ఎయిర్ కూడా అందులోకి వెళ్తుంది. అందువల్ల ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయటానికని ఆ వార్టెక్స్తో పాటు ఏదైనా కూడా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఆ సెక్షన్ వల్ల. ఇవన్నీ అవాయిడ్ చేయటానికని మినిమం డెప్త్ ఉండాలి ఇంటేక్ మీద అని MDDL డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్రాణహిత వాటరు MDDL వరకు తప్పకుండా వస్తుందో గేట్లు ఏమాత్రం క్లోజ్ చేయకుండా మేడిగడ్డ దగ్గర మీరు పంపింగ్ చేయకూడదా? చేస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అన్నారంలోకి వెళ్తుంది. అన్నారంలో పంపు చేస్తే అది సుందెళ్లలోకి వెళ్తుంది.
సుందెళ్లలో పంపు చేస్తే ఈ ప్రాణహిత వాటరు గోదావరి రివర్లో న్యాచురల్ ఫ్లో లేకపోయినా ప్రాణహిత నుంచి వచ్చిన వాటరు ఈ రకంగా 3 చోట్ల పంపింగ్ చేసి ఫైనల్గా మీరు దాన్ని ఎల్లంపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళగలరు కదా. తీసుకెళ్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలాగో ఉంది. దానివల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీకి, డ్రింకింగ్ వాటర్ సప్లై యాక్టివిటీకి మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం కదా. ఎందుకు అది టేకప్ చేయకూడదు అంటే చేయొచ్చా చెప్తా. తప్పకుండా చెయ్యాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, మరి మేడిగడ్డ దగ్గర గేట్ ఓపెన్ గానే పెంచుకుంటూ ఉంటుంది, ఏం పర్వాలేదు. NDSA రికమెండేషన్ మనం వైలేట్ చేసినట్టు కాదు. కానీ అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర ఆ రిజర్వాయర్ నిండటం బిగించేసి MDDL వరకు వాటర్ రావాలంటే ఒక దగ్గరగా 8 TMCల వాటర్ అయినా పంప్ చేసి పెట్టాలి. గేట్స్ క్లోజ్ చేస్తే గాని 2 చోట్ల, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర 2 చోట్ల గేట్లు కంప్లీట్ గా క్లోజ్ చేస్తే గాని వాటర్ బిల్డప్ అవ్వదు. MDDL వరకు అక్కడ పంప్ హౌసెస్ ఉన్నాయి. ఆ పంప్ హౌసెస్కి MDDL వరకు వాటర్ రావాలంటే గేట్స్ కంప్లీట్గా క్లోజ్ చేసి ఉండాలి. ఒక 8 రోజులు పట్టచ్చది. తర్వాత కంటిన్యూస్గా పంపింగ్ యాక్టివిటీ కావాలి కాబట్టి మనకు కొన్ని రోజులు ఈ కరువు పీరియడ్ పూర్తయ్యేంత వరకు, రెయిన్స్ హోప్ఫుల్లీ పడేంత వరకు ఎన్నో రోజులు పట్టచ్చు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పట్టచ్చు. ప్రాణహితలో కనుక వాటర్ ఉంటే, ఆ వాటర్ కనుక మేడిగడ్డ దగ్గర సప్లై చేస్తూ ఉంటే, ఇన్ని రోజులు చేసినప్పుడు గేట్స్ క్లోజ్ చేస్తే అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర అది ఫర్దర్ ప్రమాదానికి తీసుకొస్తుందేమో. ఇప్పటికే కొంత డ్యామేజ్ ఉంది మార్జినల్ గా. ఆ డ్యామేజ్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే అది కూడా మనకు మంచిది కాదు కదా. రెమిడియేట్ చేయటం, రెక్టిఫికేషన్ చేసి మామూలు స్థితికి, వర్కింగ్ స్థితికి తీసుకురావటం పాసిబుల్ అవ్వదు కదా అని చెప్తూ, అవి కనుక కొట్టుకుపోతే ఇంకా సీరియస్ ప్రమాదం డౌన్ స్ట్రీమ్ సైడ్ రాదా. అందుకనే ఎప్పుడూ గేట్లు గనక ఓపెన్ చేస్తుంటే ఒక డ్యాంలో, అంటే ప్రమాద సూచిక వస్తున్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే కిందకి వార్నింగ్ ముందిస్తాం, ప్రమాదం వస్తుంది అని కింద డౌన్ స్ట్రీమ్ లో వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం. లేకపోతే వాళ్ళు తెలియకుండా గేట్లు ఓపెన్ చేస్తే ప్రాణ నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు. సో ఇలాగా పరిస్థితి. ఇవి గనక కొట్టుకుపోతే సుద్దెళ్ళ, అన్నారం దగ్గర, మేడిగడ్డ దగ్గర ఫర్దర్ గా డ్యామేజ్ జరిగితే అవుతుందా సార్? ఫర్దర్ గా డ్యామేజ్ ఆ పరిస్థితి వస్తుందా అనే ఉద్దేశంతో మనం గేట్లు క్లోజ్ చేయటానికి కొంత భయం కలుగుతుంది, కొంత అనుమానం కలుగుతుంది. అది మంచిది కాదేమో, ప్రమాదం వస్తుందేమో అని అనుమానం వస్తుంది. ఎస్, రిస్క్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ నా ఉద్దేశం కూడా, కొంతకాలం నేను బ్యారేజెస్ మీద, డ్యామ్స్ మీద వర్క్ చేశాను కాబట్టి కొంత అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ కేసులో రాకపోవచ్చు అంటాను. ఇది ఒక స్పెషల్ కేసు అంటున్నాను. స్పెషల్ కేసు ఎందుకని? ఎల్నీనో ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి కాదు. అది ఒక స్పెషల్ ఇన్ డిఫరెంట్ ఆర్డర్. క్రైసిస్ కి అది స్పెషల్. ఓకే. ఈ కేసు ఏమిటంటే MDDL దగ్గరే వాటర్ పెడుతున్నాం. సో MDDL దగ్గర వాటర్ పెట్టినప్పుడు ఇబ్బంది ఉండదు. MDDL ఒరిజినల్ గా ఎప్పుడు జరిగాయి ఈ ప్రమాదాలు? ఈ 3 బ్యారేజెస్ లోను వాటర్ లెవెల్ వాజ్ టేకెన్ అప్ టు పాండ్ లెవెల్. పాండ్ లెవెల్ ఈజ్ మచ్ అబౌవ్, మచ్ హయ్యర్ దాన్ MDDL. అప్పుడు హెడ్ కాజింగ్ ఫర్ ది సర్ఫేస్ ఫ్లో ఈజ్ లార్జ్, వెలాసిటీస్ ఏమో 12 meters per second, 13 meters per second జనరేట్ అవుతుంది. సీపేజ్ ఫోర్సెస్ కూడా పెరుగుతున్నాయి,
పైపింగ్ కూడా జరుగుతుంది. ఒక సింగిల్ హెడ్, లార్జ్ హెడ్ గనక ఉంటే అది 2 ఏరియాస్లో ప్రమాదం తీసుకొస్తుంది. సర్ఫేస్ వాటర్ వెలాసిటీ పెంచుతుంది, సీపేజ్ ఫోర్స్ పెరిగి పైపింగ్ పెరుగుతుంది. అందుకనే బ్యారేజెస్లో ఎప్పుడు లో హెడ్ స్ట్రక్చర్స్ అవి లో హెడ్ కాబట్టి స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది. దే ఆర్ మెంట్ ఫర్ డైవర్షన్ ఓన్లీ. ఓకే, ఈ 2 కారణాల వలన ఓకే, ఏమాత్రం హెడ్ పెరిగినా, పాండ్ లెవెల్ పెంచినా, హయ్యర్ హెడ్ వలన తప్పకుండా ప్రమాదం. 2 టైప్స్ ఆఫ్ ప్రమాదాలు ఉన్నాయి. సర్ఫేస్ వాటర్ వలన, ఎరోజన్ వలన శాండ్ అంతా కొట్టుకుపోవటం, స్ట్రక్చర్ దెబ్బతింటాం. అది ఎండ్ పైలు ఉంటుంది, ఎండ్ కట్ ఆఫ్. ఆ ఎండ్ కట్ ఆఫ్ డేంజర్ తీసుకురావటం, జాయినింగ్ బిట్వీన్ ఏప్రాన్ అండ్ ది కట్ ఆఫ్ టాప్ పాయింట్, టాప్ ఎలివేషన్ కంప్లీట్ గా జాయింట్ అప్ అవ్వటం, ఫెయిల్యూర్ జరగటం అలాంటివి జరుగుతాయి. అందువలన ఏమిటంటే హయ్యర్ హెడ్ ఉండకుండా, బట్ ఇప్పుడు హయ్యర్ హెడ్ ఉండదు. ఎంత కాషస్ గా, కేర్ఫుల్ గా మనం ఆపరేట్ చేయాలంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు టెక్నికల్ కాకుండా కాషియస్ గా, కేర్ఫుల్ గా ఆపరేట్ చేయొచ్చు. తప్పకుండా కాషస్ గా, కేర్ఫుల్ గా ఆపరేట్ చేస్తే హెడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటికే జరిగిన డ్యామేజ్ జరిగింది, ఫర్దర్ గా డ్యామేజ్ అసలు సర్ఫేస్ వాటర్ ఫ్లోయే ఉండదు. ఎందుకని? గేట్స్ క్లోజ్ చేసాం కాబట్టి. ఎక్కడ? అన్నారం దగ్గరను సుందెళ్ల దగ్గర గేట్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం, వాటర్ లెవెల్ పెరగటానికి, బిల్డప్ అవటానికని. సో ఇంకా క్వశ్చన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఫ్లో లేదు, ఆ ప్రమాదం లేదు. ఇంకా సీపేజ్ ప్రమాదం తప్పకుండా ఉంది, పైపింగ్ యాక్షన్ ప్రమాదం తప్పకుండా ఉంది త్రూ ది ఫౌండేషన్. అది కూడా చాలా హెడ్ తక్కువ. నీ వాటర్ లెవెల్ ఎక్కడ పెడుతున్నావు? ఎండిడిఎల్ దగ్గరే పెడుతున్నావు. ఏమాత్రం పెరగకుండా, పెరుగుతుంటే మాత్రం రేట్ ఆఫ్ పంపింగ్ తగ్గించేసి తక్కువ ఇన్ఫ్లో తీసుకుంటావు. మేడిగడ్డ దగ్గరను, అన్నారం దగ్గరను. అది అలా కేర్ఫుల్ గా స్టడీ చేస్తూ తప్పకుండా నేను ఈ సిస్టమ్ ని ఆ కారణం మూలాన్ని రికమెండ్ చేస్తున్నాను. లో రిస్క్ సిస్టమ్ అవుతుందని. కానీ కేర్ఫుల్ గా చేయొచ్చు. కానీ మేడిగడ్డ దగ్గర మాత్రం గేట్స్ కంప్లీట్ గా ఓపెన్ గానే ఉండగానే ఆ పంపింగ్ టేకు సబ్మర్జ్డ్ గా ఉండాలి. అక్కడ ఎండిడిఎల్ న్యాచురల్ గా ఫార్మ్ అవ్వాలి. అది క్రియేటెడ్ ఎండిడిఎల్ దగ్గర కాదు, బికాస్ గేట్స్ కంప్లీట్ గా ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి. అక్కడ గనక ప్రాణహిత నుంచి వచ్చే వాటరు గోదావరిలో కలిసి ప్రొవైడెడ్ వాటర్ లెవెల్ అట్ మేడిగడ్డ పంప్ హౌస్, దట్ ఈస్ కన్నేపల్లి పంప్ హౌస్, ఎండిడిఎల్ కంటే ఎగువను ఉంటే తప్పకుండా ఈ 2 పంప్ హౌసుల దగ్గర, మిగతా 2 అప్పర్ పంప్ హౌసెస్ దగ్గర, అంటే అన్నారం దగ్గర, సుద్దెళ్ల దగ్గర గేట్స్ క్లోజ్ చేసి వచ్చేద్దాం, ట్రై చేద్దాం. అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ప్రయత్నం చేయొచ్చు. ఏమాత్రం ప్రమాదం జరుగుతున్నా మనం చూస్తాం కదా, రాత్రిపూట కూడా అబ్జర్వ్ చేస్తాం కదా లైట్లు వేసి. అందువల్ల నేను మాత్రం ఇంత సివియర్ కండిషన్స్ లో కొంత రిస్క్ తీసుకుని గేట్లు ఓపెన్ చేయకుండా, ఎక్కడ అన్నారం దగ్గర, మేడిగడ్డ దగ్గర గేట్లు అలాగే ఓపెన్ కండిషన్ లో పెట్టి ప్రాణహిత వాటర్ తో, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర గేట్స్ క్లోజ్ చేసి అక్కడ ఏమాత్రం వాటర్ లెవెల్ బిల్డప్ అవ్వకుండా, అబవ్ ఎండిడిఎల్ వెళ్లకుండా కాషస్ గా, కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ తో చేసి ట్రై చేయటం బెటర్ ఏమోనని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు. పద్మ గారు ఉన్నారు యాదగిరి నుంచి. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే